రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3వ రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ ఎదురుకుండా హుస్సేన్ సాగర్ లో జరుగుతుంది. ఊరంతా డ్రామా, డప్పులు, డాన్సులు భయంకరంగా ఉంటుంది. ఏంటి అసలు ప్రతివాడు వాళ్ళ ఇంట్లోంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవలసిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఆ రోజు బాజా బజలు లేవు, బాణసంచాలు లేవు. పిన్ డ్రాప్ సైలెన్స్ లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతి బండి మీద వినాయక విగ్రహం 40 అడుగులు 50 అడుగులున్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పలకొండ అన్నవాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన ఫోటో, ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు. బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు. ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు, పేపర్లో పడ్డవి కట్ చేసుకుని అక్కడ అంటించుకుని, లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు. ఇది బహుశా ఎక్కడా జరుగుండదు. ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను, రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు, దేవుళ్ళో కలిసిపోయాడు. దేవుళ్ళో కలిసిపోవటం అంటే మనం అందరినీ అనుకుంటాం చనిపోయిన వాళ్ళంతా దేవుళ్ళో కలిసిపోతారని. రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని చనిపోయారని పేపర్లో చూసి ఇది నిజమా, పరిచయం లేని ఒక మనిషి చచ్చిపోతే ఎలా చనిపోతారు?